ఈ నెల 30వ తేదీన జరిగే విశాఖ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొంటున్నారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తరపున ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈరోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రి కన్నబాబు ఉన్నారు. సార్ చెప్పండి సార్, అంటే మీరు తిరుగుతున్నారు, జడ్పీటీసీలు ఎంపీటీసీలతో కూడా సమావేశం అవుతున్నారు. అసలు వాతావరణం చూస్తే ఏమనిపిస్తుంది సార్ మీకు? ఇక్కడ సుమారు 835 ఓట్లు ఉన్నాయి ఈ ఎమ్మెల్సీ స్థానానికి. ఇందులో 600 పైచీలకు వైఎస్ఆర్ పార్టీ మ్యాండేట్ మీద గెలిచిన వాళ్ళు ఉన్నారు. మా పార్టీ సింబల్ మీద గెలిచిన వాళ్ళు ఉన్నారు. అంటే 3 వంతులు మేమే ఉన్నాం. అయినా సరే ఇవాళ తెలుగుదేశం పార్టీ ఒక క్యాండిడేట్ని పెడతా ఉన్నారంటే దాన్ని బట్టి మనం ఏమనుకోవాలి? ఒక అనైతిక రాజకీయానికి చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాడనడానికి ఇదే ఉదాహరణ. 4 వంతుల్లో 3 వంతులు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు సింబల్ మీద గెలిచి ఇవాళ ఎంపీపీలుగా, జడ్పీటీసీలుగా, నాయకులుగా, అదేవిధంగా కార్పొరేటర్లుగా, కౌన్సిలర్లుగా ఉంటే బలం లేని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నిలబడుతుందంటే అయితే ప్రలోభాలు చేయాలని, లేకపోతే బెదిరించాలని, లేకపోతే నయానా భయానం లొంగ తీసుకుని ఓట్లు వేయించుకోవాలనే ప్రయత్నమే తప్ప మరొకటేం కాదు. ఇప్పుడు ఇంత అధికారం ఇచ్చిన తర్వాత కూడా ఒక ఎమ్మెల్సీ స్థానం కోసం వెనక్కి అడుగు వేయకుండా చంద్రబాబు నాయుడు ఎలాంటి నీచ స్థితి రాజకీయానికైనా సరే సిద్ధంగా ఉన్నాడు అని అనడానికి ఇప్పుడు వాళ్ళ మనకు అర్థమైంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ ఎన్నికల్లో గెలవడం అనేది మా హక్కు, మా బాధ్యత. వైఎస్ఆర్ పార్టీ తరఫున అత్యధికమైన ఓటర్లు ఉన్న ఈ స్థానాన్ని కైవసం చేసుకుంటాం. అందుకే మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, బొత్స సత్యనారాయణ గారు లాంటి సీనియర్ నాయకుడిని వాళ్ళు అక్కడ పోటీ పెట్టారు. మొన్న జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు తనకున్న విద్యలన్నీ ప్రదర్శించి మొత్తానికైతే గెలిచాడు. ఆ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన 100 రోజుల్లోపే మేము ఈ స్థానాన్ని గెలుచుకుని ఎమ్మెల్సీగా వైఎస్ఆర్ పార్టీ కేడర్కి రాష్ట్ర వ్యాప్తంగా మనం చాలా బలంగా ఉన్నామని ఒక మెసేజ్ని ఇస్తామని చెప్పి చెప్తూ ఉన్నాం. ఎందుకంటే కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం దెబ్బతినలేదు, మా నాయకుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతినలేదు. గెలుపు ఓటములు అనేది చాలా సహజం. జీవితంలో అప్ అండ్ డౌన్స్ అనేది చాలా సహజం. ఇవాళ ఈ మొన్న ఎన్నికల్లో మేము ఓడిపోయి ఉండొచ్చు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో మంచి స్థానాలు మేము సాధించలేకపోయి ఉండొచ్చు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఉండకపోవచ్చు. కానీ జగన్ గారి పట్ల ప్రజల్లో కానీ, నాయకుల్లో కానీ, కార్యకర్తల్లో కానీ అభిమానం చెక్కు చెదరలేదు. అభిమానం రేపు ఎన్నికల్లో చూపిస్తామని ఈ సందర్భంగా చెప్తున్నాం. ఇంకోటి, ఈ ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు జగన్ గారితో సమావేశం అవడానికి వెళ్ళారు. కానీ ఇక్కడ మాకు పెద్ద ఎత్తున ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించిన ఎంపీటీసీ, జడ్పీటీ మా దగ్గర ఉన్నారని చెప్పి వాళ్ళు ప్రచారం ఇందులో ఎంతవరకు వాస్తవం? చెప్పాను కదా, చంద్రబాబు నాయుడు ఏంటంటే ఆయన ప్రచారంలో దిట్ట, గోబెల్స్కి వారసత్వంలాగా పార్టీ నడుపుతాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మా అధినాయకుడిని కలవడానికి 2 నియోజకవర్గాల నుంచో 3 నియోజకవర్గాల నుంచో ఎంపీటీసీలు కానీ వీరందరూ కూడా అక్కడికి వెళ్ళారు. జడ్పీటీసీలు, ఎంపీపీలు మా నాయకుడిని కలవడానికి వెళ్తేనే ఏదో క్యాంపులు పెట్టినట్టుగానో, లేకపోతే వాళ్ళ దగ్గర క్యాంపుల్లో జనం ఉన్నట్టుగానే మాట్లాడుతూ ఉన్నారు. ఇది వైస్రాయ్ కాలం అనుకున్నాడు చంద్రబాబు నాయుడు. వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యే లేకపోయినా ఉన్నట్టుగా చూపించి ఆయన అధికారాన్ని కైవసం చేసుకున్నట్టుగా మళ్ళీ ఒక గేమ్ ఏంటంటే ఎంపీటీసీలు ఆల్రెడీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినట్టుగా తెలుగుదేశం పార్టీకి ఓటర్లో మనకున్న ఓట్లన్నీ కూడా తగ్గిపోతున్నట్టుగా ఒక ప్రచారాన్ని క్రియేట్ చేస్తే ఎవరైనా కొంచెం అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతారేమో అని ఒక ఆశతో ఉన్నట్టున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో మా క్యాడర్ ఎవరో కూడా, అంటే మా ఓటర్లు ఈ ఎన్నికల్లో ఎవరో కూడా చెక్కు చెదరకుండా నిలబడతారని మేము గట్టిగా విశ్వసిస్తున్నాం. చంద్రబాబు నాయుడు చేసే వైస్రాయ్ రాజకీయాలకు కాలం చెల్లిందని, చంద్రబాబు నాయుడు మాటలను ఎవరూ కూడా నమ్మే పరిస్థితుల్లో లేదని, ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి 4/3 వంతుల మెజార్టీ ఉందని, ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఖచ్చితంగా విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ అప్పలరాజుతో నాయుడు, అనకాపల్లి నుంచి.